హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్తే. నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ కిచెన్ ఖజానా. ఈరోజు రెసిపీ వచ్చేసి వేపలకట్టి. ఇది వచ్చేసి కేరళ రెసిపీ అండ్ ఇది హెయిర్కి చాలా మంచిది. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 టీ స్పూన్ మిరియాలు. ఇక్కడ ఉల్లిపాయ వచ్చేసి యాక్చువల్గా షాలోట్స్ యూస్ చేస్తారు. ఇమేజ్లో చూపిస్తున్నాను కదా, అది లేకపోతే ఒక హాఫ్ ఉల్లిపాయ మనం తీసుకోవచ్చు. అలాగే ఇందులోకి ఒక 5 నిమ్మకాయ ఆకులు కూడా తీసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు బాగా ప్రెస్ చేసి సీడ్స్ ఏమీ లేకుండా తీసుకోవాలి. ఇక్కడ ఎండుమిర్చి వచ్చేసి 10 నుంచి 15 వరకు తీసుకోవాలి. కరివేపాకు వచ్చేసి ఒక 2 కప్పులు తీసుకోవాలి. ఇంకా లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొబ్బరి తురుము. ఇది వచ్చేసి 4 కప్పులు తీసుకోవాలి. ఇవన్నీ రెడీ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇంట్లో అవైలబిలిటీలో ఉన్న పెద్ద ప్యాన్ కానీ కడాయి కానీ తీసుకుని అందులోకి ఆల్మోస్ట్ 15 రెడ్ చిల్లీస్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు కంపల్సరీగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. అస్సలు మాడిపోకూడదు. ఈ రెసిపీ ఏ ఇంగ్రీడియంట్ మాడిపోకూడదు. ఫ్రై చేసుకుని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి. సేమ్ అదే ప్యాన్ తీసుకొని అందులోకి ఒక 2 కప్స్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కరివేపాకు వచ్చేసి స్లైట్గా క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, కొంచెం టెక్స్చర్ అనేది మారి ఒక క్రిస్పీగా వచ్చేటట్టు అవుతుంది అన్నమాట. ఆ టైంలో ఒక ప్లేట్లోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇక్కడ మరీ క్రిస్పీ అయిపోకూడదు, ఈ విధంగా ఉండాలి. అదే ప్యాన్లోకి 4 కప్స్ కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీకి మెజర్మెంట్ వచ్చేసి 1:2 అన్నమాట. అంటే 1 కప్పు కరివేపాకుకి 2 కప్పుల కొబ్బరి తురుము వేసుకోవాలి. సో ఇక్కడ 2 కప్పుల కరివేపాకుకి నేను 4 కప్పుల కొబ్బరి తురుము తీసుకున్నాను. సో ఇక్కడ స్లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 20 మినిట్స్ పడుతుంది అన్నమాట ఇది ఫ్రై అవ్వడానికి. సో ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని జాగ్రత్తగా దగ్గర ఉండి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ స్లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అన్న టైంలో సెంటర్లో, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా సెపరేట్ చేసుకొని ఇందులోకి షాలోట్స్ లేదా ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఇవి యాడ్ చేసుకోవాలన్నమాట. దాంతోపాటు 1 టీ స్పూన్ మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మిరియాలు ఒకసారి ఫ్రై చేసుకొని మొత్తం అంతా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కరివేపాకాకులు, అవి కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి 5 నిమ్మకాయల ఆకు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఆకు వచ్చేసి ఈ రెసిపీకి కంపల్సరీగా యాడ్ చేస్తారు. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసి ఒక్కొక్క ప్లేస్లో సెపరేట్ చేసి వేసుకోవాలి. దీన్ని అంతా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి 10 ఫ్రై చేసిన ఎండుమిర్చీలు యాడ్ చేసుకోవాలి. మనం స్టార్టింగ్లో 15 ఎండుమిర్చీలు ఫ్రై చేసుకున్నాం, కానీ అవన్నీ ఇందులోకి యాడ్ చేయొద్దు. ఓన్లీ 10 మాత్రమే యాడ్ చేసి సార్ట్ చేసుకోండి. సో ఎందుకు 10 అంటున్నాను అంటే స్పైసీ చిల్లీ బట్టి మారుతూ ఉంటుంది. సో అన్నీ 15 ఒకేసారి వేస్ట్ చేసుకున్నారు అంటే మటుకు స్పైసీనెస్ ఎక్కువ అయిపోవచ్చు. సో ఒక 10 వేసుకొని ఫ్రై చేసుకొని మీకు లాస్ట్లో స్పైసీగా లేదు అంటే యాడ్ చేసుకోవచ్చు. లేదు కరెక్ట్గా ఉంది అంటే మటుకు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. స్లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇది ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్నట్టు కొబ్బరి తురుము వచ్చేసి స్లైట్ గోల్డెన్ కలర్ కింద చేంజ్ అవుతుంది. అలాగే కరివేపాకు వచ్చేసి కంప్లీట్ క్రిస్పీగా అయిపోతుంది. సో స్టార్టింగ్లో నేను కరివేపాకు ఓన్లీ మీడియం స్లైట్ క్రిస్పీ వరకు చేయమన్నాను.
సో ఇందులోకి యాడ్ చేయగానే అది ఫుల్ క్రిస్పీగా అయిపోతుంది అనమాట. సో కోకోనట్ వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది అండ్ కరివేపాకు వచ్చేసి కంప్లీట్ క్రిస్పీగా అయిపోతుంది అనమాట. సో ఈ టెక్స్చర్కి మారగానే స్టవ్ ఆఫ్ చేసి పక్క బర్నర్లోకి మార్చుకోవాలి. కంపల్సరీగా అది చెయ్యాలి. లేదు అంటే మీ యొక్క ఇంగ్రీడియంట్స్ ఇంకా డార్క్ అయిపోయి కలర్ అండ్ టేస్ట్ టెక్స్చర్ మారిపోతుంది. ఈ రెసిపీ చేసేటప్పుడు మెయిన్ అండ్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లాస్ట్ అది స్లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి పక్క బర్నర్లోకి పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ ఆ ప్యాన్కి ఉన్న వేడితోనే అది స్లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో బర్నర్ ఆన్ చేసుకొని మటుకు మీరు ఇంకా ఫ్రై చేయకూడదు. కాసేపు మిక్స్ చేసుకొని కూల్ డౌన్ అయిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారా టెక్స్చర్ అనేది ఎలా వచ్చిందో? సో మర్చిపోకుండా బర్నర్లో పెట్టుకొని మటుకు ఫ్రై చేయకండి. ఆఫ్ చేసిన బర్నర్లోకి పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి. సో అప్పుడు ఈ విధంగా మీకు వస్తుంది అన్నమాట. దీన్ని వచ్చేసి 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని ఫస్ట్ పార్ట్ మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకున్న తర్వాత దీని టెక్స్చర్ వచ్చేసి ఇలా ఉంటుంది అన్నమాట. సో దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత రిమైనింగ్ సెకండ్ పార్ట్ ఉంది కదా, అది కూడా మిక్సీలో వేసి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. 2 బ్యాచెస్ కింద మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా, సో అంతా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి ప్లేట్లో వేసి మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇంగ్రీడియంట్స్ అన్నీ సరిపోయాయా లేదా అని టేస్ట్ ఒకసారి చెక్ చేసుకుంటే, సపోజ్ చిల్లీ యొక్క టేస్ట్ అనేది సరిపోలేదు అంటే మనం ఆల్రెడీ చిల్లీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకోవచ్చు. సో స్పైసీనెస్ అనేది ఇంగ్రీడియంట్స్ కానీ కావాల్స్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ యొక్క టేస్ట్ ప్రకారం. ఇక్కడ నేను టేస్ట్ చేసి చూస్తే నాది పర్ఫెక్ట్గా వచ్చాయి. నా యొక్క ఇంగ్రీడియంట్స్ కొలతలు వేసుకొని చేస్తే పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చింది. సో ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ ఎస్పెషలీ హెయిర్కి చాలా మంచిది. థిక్ అండ్ లాంగ్ హెయిర్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి అన్నంతో డైలీ తింటే చాలా బాగుంటుంది. ఈ వేపలకట్టి రెసిపీ వచ్చేసి కేరళ రెసిపీ. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. మర్చిపోకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నా లేటెస్ట్ అప్డేటెడ్ వీడియోస్ కోసం.